హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలండి. టమాటా పచ్చడి చేస్తున్నాం. అందులో టమాటాలు 2.5 kg టమాటాలు అండి. చూస్తున్నారు కదా, ఇది 2.5 kg టమాటాలు. టమాటాల్లో 1/2 కిలో అంత చింతపండు వేయాలండి. నీట్గా క్లీన్ చేసుకొని వేయాలండి, అలాగే వేయొద్దు. చూస్తున్నారు కదా అండి, 1/2 కిలో అంత వేయాలా. మీకు ఒకవేళ ఎక్కువ పుల్లగా కావాలంటే కొంచెం 1/2 కిలో కంటే కొంచెం నిమ్మకాయ సైజు 1/2 కిలో తర్వాత కొంచెం నిమ్మకాయ సైజు అంత వేయాలండి. వేసాక ఇట్లా మధ్య మధ్యలో చూస్తున్నారు కదా, ఇట్లా బాగా కలుపుతూ ఉండాలండి. ఇది కొంచెం వాటర్ వస్తుంది. చూసారు కదండి, చింతపండు వేసి గ్యాస్ పైన పెట్టాలా. పెడుతూ ఉంటే అది కొంచెం వాటర్ అనేది టమాటోలో వాటర్ వస్తుంది కదా, నీట్గా ఉండాలండి చింతపండు. ఇలా ఇత్తు ఉండొద్దు చింతపండులో, ఇట్లా గుజ్జు రావాలా. మొత్తం నీట్గా అంత వాటర్ పోయే వరకు పెట్టాలా. వాటర్ అంతా పోయాక గ్రైండ్ ఇట్లా మొత్తం వాటర్ వెళ్ళిపోవాలి. మొత్తం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాం. ఎంత సిమ్లో పెడితే అంత బాగుంటుందండి. మళ్ళీ వేరే కడాయి పెట్టి కడాయి వేడెక్కాక ఎక్కుతూ ఉంటుంది. ఆ లోపు మనము టమాటా ఇటు చూస్తూ ఉంటాలా, ఇటు గ్రైండ్ చేసుకోవాలండి. ధనియాల పౌడర్, మెంతులు అండి, 1 టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించుకోవాలండి. మెంతులు వేయించుకున్నాక చిన్న సిమ్లో పెట్టి వేయించుకోవాలా. అన్నీ తడిగా ఉండొద్దండి, ఏది తడిగా ఉండొద్దు. నిల్వ పచ్చడి కాబట్టి తడిగా ఉండకుంటేనే మంచిగా ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది, బాగుంటుంది. మళ్ళా అందులో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. ఇది ఇట్లా దూరగా వేయించుకోవాలి. జీలకర్ర ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. టేబుల్ స్పూన్స్తో మంచిగా వేసుకొని దూరగా వేయించుకోవాలండి. చిన్న మంటలో పెట్టి బాగా వేయించుకోవాలా. వేయించుకున్నాక స్మెల్ వెళ్ళిపోవాలా. జీలకర్ర స్మెల్ అనేది ఉండొద్దు, మంచిగా స్మెల్ రావకూడదు. దాని తర్వాత ఇక ఇది చేస్తూ ఉంటుంటే ఇంకొక మధ్యలో కలుపుతూ ఉండాలి, మంచిగా చిన్నగా పెట్టి. ఇంకా అండి, మీరు అందరు బాగున్నారా? మేము బాగున్నాం. ఇక మధ్యలో కలుపుతూ ఉంటూ ఇక టమాటా అంతే ఇట్లా దగ్గర అయిపోవాలా. దగ్గర అయిపోయాక మధ్యలో కలుపుతూ ఉంటే ఇట్లా మొత్తం దూరగా అయ్యి దగ్గరకు అయిపోవాలి. వాటర్ అనేది ఉండొద్దు. టమాటా ఇట్లా కట్ చేసుకోవాలండి. నేను స్టార్టింగ్లో చూపించలేను, స్కిప్ అయ్యింది, దానివల్ల తర్వాత చూపించాను. ఇట్లా టమాటా కట్ చేసుకోవాలి మంచిగా. ఫస్ట్ నీట్గా టమాటా నీట్గా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకున్నాక ఇట్లా చేసుకోవాలా. మళ్ళీ ఇక ఇది గ్రైండ్ చేసుకోవాలండి, కొద్దిగా వేసి. ఫస్ట్ అవి గ్రైండ్ చేసుకొని అందులో ఎల్లిపాయలు వేయాలా. ఎల్లిపాయలు ఇట్లా ఇంపార్టెంట్ అండి. ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేవండి దీనికి. టమాటా, చింతపండు, ఇంకా మెంతులు, జీలకర్ర పౌడర్, ఎల్లిపాయలు, ఈ 5. కారం, ఉప్పు, పసుపు వేయాలండి. దీంట్లో కల్లు ఉప్పు వేస్తే టేస్ట్ అనేది ఒక లెవెల్లో ఉంటుందండి. మనకి సరిపడా వేసుకోవాలి ఉప్పు. కల్లుప్పు వేసాను. ఇట్లా పేస్ట్ అయిపోవాలండి మొత్తం. పేస్ట్ అయినాక ఇగో ఒక 1/2 కిలో అంతా కారం వేయాలండి. అందులోనే ఉప్పు వేయాలా. కారం వేసి ఫస్ట్ అంతా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారినాక గ్రైండ్ చేయాలండి, లేకుంటే మిక్సీ జార్ ఖరాబ్ అవుతుంది. ఇక ఉప్పు వేసామండి. కల్లుప్పు గ్రైండ్ చేసి వేసానండి. ఇలా అయిపోవాలి మొత్తం. ఇక మంచిగా మిక్స్ చేసుకోవాలా. ఫుల్గా మంచిగా మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలా. బాగా కలిపినాక టమాటా పచ్చడి ఇక ఒక
నీట్గా కలుపుకోవాలండి. ఇంత గిట్లా కారం అంటుకోకుండా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. మంచిగా దగ్గరికి నీట్గా టమాటా పచ్చడికి మొత్తం కలుపుకోవాలి. కారం అనేది కలుపుకున్నాక అందులో ఇప్పుడు మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నది మెంతుల పౌడర్ ఇంకా జీలకర్ర పౌడర్ వేసి కలపాలండి. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇట్లా కొద్దిగా వేసి మొత్తం వేసేసి ఇక బాగా మిక్స్ చేయాలండి. ఇవన్నీ 3 బాగా కలిపినాక ఒక బాండీలో ఆయిల్ వేసి ఇది ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసేసి ఇది మొత్తం చల్లగా అయిపోయినాక పచ్చళ్ళు వేస్తారండి. మొత్తం చల్లగా అయిపోవాలండి. ఆయిల్ వాటర్ లేక చల్లగా అయిపోయినాక పోసేసి ఇక బాగా కలపాలి. ఇక టమాటా పచ్చడి అంటే ఇక రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఎంత బాగుందండి. చూస్తుంటే నోరు కుముకుములాడిపోతుందండి. నోట్లో వాటర్ వస్తుందండి. సూపర్ అయ్యిందండి. మీరు కూడా చేయండి ఇలా, సూపర్ ఉంది. చూస్తున్నారు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మిరపకాయలు వేసుకోవాలి. ఇట్లా బాగుందండి. టేస్ట్, ఆయిల్ అన్నీ సరిపడ్డది. చూస్తున్నారా, మా ఇంట్లో అందరికీ నచ్చిందండి. ఇట్లా అయిపోయిందండి. చూస్తున్నారా అండి, బాగుందా? మీరు కూడా చేసుకోండి. టమాటా ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది కదా అండి, అట్లా అని చేసుకోమంటుంది. బాగుంది, మంచి సూపర్ అయ్యింది. దోశలకైనా వేడి అన్నంలో, ఇడ్లీలో ఎన్నైనా తినొచ్చండి. అంత సూపర్ ఉంటుంది, బాగుంది. ఓకే. సో ఈరోజు అయితే చూశారు కదా, గుమగుమలాడి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగానైతే మీరు కూడా ఇంట్లో చక్కగా టమాటా పచ్చడి అయితే పెట్టేయచ్చు. సో మేము చెప్పినటువంటి హింట్స్ అన్నీ మీరు పాటిస్తే మీరు కూడా టమాటా పచ్చడిని చాలా ఈజీగా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ఈరోజు అయితే మనం టమాటా పచ్చడితో మేము ముందుకు వచ్చేసాము. మరి మనం నెక్స్ట్ వీడియోలో ఏ వీడియోతో రాబోతున్నామో మీరు గెస్ చేయండి. గెస్ చేసినట్టయితే అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్ సరైందనుకోండి, ఈసారి మీరు చెప్పే వంటనే చేస్తాము. సో ఈ విధంగానైతే మనం వంటల వీడియోలు అయితే మెల్లమెల్లగా ముందుకైతే సాగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. ఇప్పుడు వరకు అయితే 500 మంది సబ్స్క్రైబర్స్ తోటి అయితే మన ఛానల్ చాలా ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో మరికొద్ది రోజులలోనే మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ఇట్. దేర్ ఈస్ ద బెల్. గంట ఉంటుంది, గంట కొట్టేయండి. బాయ్. థ్యాంక్ యూ.